2019 గ్రూప్ 2 ర్యాంకర్స్ కు హైకోర్టులో ఊరట లభించింది. 2019 గ్రూప్ 2 మెరిట్ లిస్ట్ ను ఇటీవల తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఈ మేరకు తమకు న్యాయం చేయాలంటూ పిటిషనర్లు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఈ మేరకు ఇవాళ మరోసారి ఆ పిటిషన్స్ పై విచారణ జరిగింది. ఈ క్రమంలో ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీ చేసింది. మెరిట్ లిస్టు చెల్లదని చెప్పిన సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అదేవిధంగా కేసులో తదుపరి విచారణను మరో 6 వారాలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, చెప్పండి, గ్రూప్ 2 2019 ర్యాంకర్స్ కు సంబంధించి ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. ఆ సింగిల్ బెంచ్ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? జోష్న, అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భించిన తర్వాత రాజకీయాలన్నీ కూడా గ్రూప్స్ ఎగ్జామ్ చుట్టూ తిరిగి అని చెప్పాలి. చాలా వరకు పొలిటికల్ అయినాయని కూడా చెప్పాలి. అంటే ఎప్పుడు వరుసగా వివాదాల చుట్టూ మొత్తం మనకు టీజీపీఎస్సీ సంబంధించిన వ్యవహారాలు కూడా నడిచాయి. అంటే ఒకవైపు లీకేజ్లకు సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, కోర్టు మెట్లెక్కినటువంటి సందర్భాలు చూసాం. ఇట్లా వరుసగా వివాదాల చుట్టూ తిరుగుతున్న ఈ అంశంలో మెయిన్గా గ్రూప్ 2కు సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహించిన గ్రూప్ 2 ఎలక్షన్స్, గ్రూప్ 2 ఎగ్జామ్స్ 2015లో నిర్వహించారు. దానికి సంబంధించి 2019లో నియామకాలు కూడా చేశారు. అయితే అప్పుడు కొంతమంది కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులో ప్రధానంగా అందులో ఏదైతే ఎగ్జామ్ రాసేటప్పుడు వైట్నర్ యూజ్ చేయడం కావచ్చు, తర్వాత కొన్ని ఆన్సర్స్ను ఎరైజ్ చేసి మళ్ళీ రీరైట్ చేయడం కావచ్చు, ఇలాంటి కొన్ని ఉన్నాయనేటువంటి ఆరోపణలు చేశారు. దానికి సంబంధించి విచారణ కమిటీ కూడా వేశారు. అప్పుడు ఆ విచారణ కమిటీకి సంబంధించి కోర్టు సూచనల మేరకు విచారణ కమిటీ వేసినప్పుడు అది దాని టెక్నికల్ కమిటీ కూడా నిజమని చెప్పడంతో ఆ కోర్టు మొన్నటి సింగిల్ బెంచ్ సంబంధించిన తీర్పులో మనం చూసాం. సింగిల్ బెంచ్ సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత ఆ విధంగా అంటే ఎరైజ్ చేసిన వాటిని మూల్యాంకనం తిరిగి చేయడం కావచ్చు, అవన్నీ పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అట్లా చేయకుండా నియామకాలు ఎలా చేస్తారంటూ కూడా అంటే మొత్తం అప్పటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ పూర్తిగా అంటే అప్పుడు ఏవైతే ఉన్నాయో మళ్ళీ రీవాల్యుయేషన్ చేసి అప్పటి పరీక్షలో ఎవరైతే నియమించబడ్డారో వారికి సంబంధించిన ఫలితాలను రద్దు చేసినట్టు కూడా ఒక సంచలన తీర్పు ఇచ్చింది. అయితే దాన్ని అంటే అప్పటి నుంచి కూడా టీజీపీఎస్సీ సంబంధించిన ఉద్యోగులు ఏదైతే టీం ఉంటుందో ఆ టీం అంతా కూడా అప్పటి కసరత్తులు చేసింది. టీజీపీఎస్సీ తీవ్రస్థాయిలో కసరత్తులు చేసింది. ఏం చేద్దామని ఆ తీవ్రస్థాయిలో కసరత్తు చేసిన తర్వాత మళ్ళీ అప్పుడు అభ్యర్థులు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారంతా కూడా ఏదైతే డివిజన్ బెంచ్ కి తమ అప్పీల్ కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే డివిజన్ బెంచ్ లో కూడా ఈరోజు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. సుదీర్ఘ వాదనల తర్వాత ఆల్రెడీ మేము ఉద్యోగంలో ఉన్నాం, మాకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవు, పూర్తి స్థాయిలో అన్ని పరిశీలించాకే అప్పుడు నియామక పత్రాలు అందజేశారంటూ కూడా వారు చేశారు. దాన్ని పూర్తి స్థాయిలో ఏకీభవించిన ధర్మాసనం అయితే ఇప్పుడు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ప్రస్తుతం అయితే 6 వారాల పాటు తర్వాత మళ్ళీ విచారణ చేస్తాం, దీనికి సంబంధించి మళ్ళీ తిరిగి మూల్యాంకనం చేయాల్సిన అవసరం లేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ క్రమంలో ఖచ్చితంగా గ్రూప్ 2 ఉద్యోగులకైతే ఇది ఉద్యోగులకైతే ఊరటని చెప్పాలి. ఒక సమయంలో టీజీపీఎస్సీ కూడా ఏం చేద్దామని మల్లగుల్లాలు పడుతున్న సమయంలో ప్రస్తుతం కోర్టు ఇచ్చిన తీర్పుతో కొంతవరకు ఊరట లభించినట్టు భావించాల్సి ఉంది. ఎందుకంటే మూల్యాంకనం చేద్దామా, తిరిగి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం కావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళంతా కూడా ఉద్యోగంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఏమైనా ఆదేశాలు జారీ చేశారా సబ్మిషన్ కు సంబంధించి? రమణ, ఇప్పుడు 6 వారాల తర్వాత మళ్ళీ విచారణ ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రద్దు చేసింది కోర్టు, బట్ 6 వారాల తర్వాత విచారణ అంటే ఏమైనా సబ్మిషన్ కోసము ఆదేశాలు జారీ చేశారా ఇరుపక్షాలను? అంటే కోర్టు వ్యాఖ్యలను బట్టి చూస్తే మళ్ళీ పునర్మూల్యాంకనం అవసరం లేదనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఎందుకంటే అప్పుడు టెక్నికల్ కమిటీ ఇచ్చిన వాటిలో అంటే దీన్ని మనం గ్యాంబ్లింగ్ అనుకోవడానికి కూడా లేదు. కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి వైట్నర్ సంబంధించి, కానీ వాటిని కూడా పూర్తిగా పరిశీలించామని కూడా అప్పుడు టెక్నికల్ కమిటీ కొన్ని రిపోర్ట్లో కొన్ని ప్రస్తావనలు చేసింది. ఆ ప్రస్తావనతో డివిజన్ బెంచ్ కూడా ఏకీభవించింది. అంటే టీజీపీఎస్సీ కూడా మళ్ళీ పరీక్ష నిర్వహించాల్సిన అవసరం లేదనే వాదననే చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇంకా మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఏవైతే ఫలితాలను రద్దు చేయడం కావచ్చు, అవన్నీ చేయడానికి లేదంటూ కూడా కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 6 వారాల తర్వాత కేవలం ఒక మామూలు విచారణ ఉంటుంది తప్ప ప్రత్యేకంగా మళ్ళీ అంటే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించడం కావచ్చు, వాటికి సంబంధించి చర్చ అయితే పెద్ద ఉండకపోవచ్చు. సో ఖచ్చితంగా ఇది గ్రూప్ 2 అప్పుడు నియమించబడ్డ 2016 సంబంధించిన అభ్యర్థులకైతే ఇది శుభవార్తగా చెప్పాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అడ్డంకులు తొలిగిపోయినట్టే భావించాల్సి ఉంటుంది.